బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఉప్పల్ భూ పోరాటం పైన కల్వకుంట్ల కవిత ఇక సంచలన కామెంట్ చేశారు. సో భూ పోరాటానికి వెళ్ళినటువంటి ఎవరైతే టీఆర్ఎస్ నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బాగుపడడు, భూ పోరాటం ఆగదు, ఉద్యమకారుల కోసం మేము నిరంతరం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామంటూ కూడా కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్, ఒక్కసారి మరి ఉప్పల్ భూ పోరాటానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే ఈ ఉప్పల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కల్వకుంట్ల, రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అయితే సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఉద్యమకారులతో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బాగుపడదంటూ తేల్చి చెప్పారు. ఇక బోడుప్పల్లో భూ పోరాటం చేసి అరెస్ట్ అయిన కవిత గురువారం సాయంత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాష్టికానికి ఆ పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక ఉద్యమకారులకు మద్దతుగా పోరాటం చేసేందుకు వెళ్ళిన నన్ను మా పార్టీ మహిళల్ని ఈడ్చుకుంటూ ఇక అమానుషంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లాలని ఏ పోలీస్ మాన్యువల్లో ఉందో సీఎం, మహిళా మంత్రులు, మంత్రివర్గము, డీజీపీ సమాధానం చెప్పాలంటూ ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానంగా ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నెరవేర్చడం లేదంటూ కవిత ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలనే అమలు చేయాలని మేము అడుగుతున్నామన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇచ్చిన మాటను అమలు చేసే ధైర్యం లేనప్పుడు ఎందుకు మాటిచ్చారంటూ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలను అడిగితే పోలీసులతో కొట్టిస్తారా అంటూ మండిపడ్డారు. ఇక ఉద్యమకారుల నెత్తురు చూసిన ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందంటూ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. గతంలో ఉద్యమకారులతో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదని, ఇప్పుడు మీరు కూడా బాగుపడరంటూ కాంగ్రెస్ చేస్తున్న దాష్టికాల్ని ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకో తప్పదంటూ కూడా కల్వకుంట్ల కవిత కామెంట్ చేశారు. ఇక తన విధానంపైన కవిత తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్ళాలని ఏ మాన్యువల్లో ఉందో ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలని, మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్తే పోలీసులకు అవార్డులు ఇస్తారని ప్రశ్నించారు. ఇక తాము మాట్లాడతామని చెప్పినా కూడా పోలీసులు వినలేదంటూ కవిత అన్నారు. ప్రజాస్వామ్యంలో మాట ముచ్చట మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఇక తమను అరెస్ట్ చేసిన విధానానికి సంబంధించిన వీడియోలు ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి చూడాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఉద్యమకారులను రక్తాలు వచ్చేలా కొడితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదంటూ కవిత ప్రశ్నించారు. ఇక టీఆర్ఎస్ నాయకులు మద్దతు ఇస్తే వాళ్ళంతా ఉద్యమకారులు కాకుండా పోతారని అడిగారు. ఉద్యమకారులను అన్ని పార్టీలు మోసం చేశాయని చెప్పారు. ఇక ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తామని దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ కవిత డిమాండ్ చేశారు. వారి తరపున మొదటి పోరాటం మొదలు పెట్టామని, హామీలు అమలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతున్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఇక అంతకుముందు తెలంగాణ రక్షణ సేన పార్టీ బోడుప్పల్లో చేపట్టిన భూ పోరాటం తీవ్ర ఉధృతతకు దారితీసింది. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఓవర్ యాక్షన్ చేశారు. బండరాలపై పడేసి కారు డోర్కేసి గుద్దుతూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులపై లాఠీచార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. ఇక కవితను బొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించి నిర్బంధించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకొని కవితను వదిలిపెట్టాలంటూ ధర్నాకి దిగారు. ఇక పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు భూ పోరాటాన్ని అడుగడుగున అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వేలాది మంది బోడుప్పలు చేరుకున్నారు. ఇక భూ పోరాటం చేసిన ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలానికి కవిత నామకరణం చేశారు. ఆ కాలనీకి సో ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్ఠించి బోనం ఎత్తి ప్రత్యేక పూజలు చేశారు. ఇక కవితను అరెస్ట్ చేసిన తీరు తీసుకెళ్తున్నటువంటి సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా చేతులపై అమాంతం ఎత్తుకెళ్ళినప్పుడు జరిగిన తోపులాటలో కవితని కింద పడేశారు. అక్కడున్న పెద్ద పెద్ద బండరాలపై కవితను కుదిపేసినట్టుగా తెలుస్తోంది. ఇక తోపులాట తాకిడికి పోలీసులు కూడా ఆమె మీద పడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి పోలీసు కారు వరకు చేతులపై ఎత్తుకెళ్ళి పోలీసులు తోపులాటలో ఆమెకు రక్షణ లేకుండా పోవడంతో కారు డోరుకు ఢీకొట్టారు. దీంతో కవిత తీవ్రంగా గాయపడ్డారు. ఇక పోలీసుల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా
వారిని తోసేస్తూ కవితను కారు ఎక్కించారు. ఇక టీఆర్ఎస్ నాయకులపై ఉద్యమకారులపై లాఠీ చార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. జర్నలిస్టులను కూడా వదలకుండా వారిపై చేయి చేసుకున్నారు. వందలాది మంది ఉద్యమకారులని టీఆర్ఎస్ నాయకుని అరెస్ట్ చేశారు. అయితే కవితను అరెస్ట్ చేసి బొల్లారం స్టేషన్కి తరలించారు. తర్వాత కొన్ని గంటల పాటు ఆమెను స్టేషన్లో నిర్వహించారు. ఏదైతే నిర్బంధించిన తర్వాత స్టేషన్లో నిర్బంధించిన తర్వాత కవితను విడుదల చేయాలంటూ బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదురుగా తెలంగాణ రక్షణ సేన నాయకులు కార్యకర్తలు పూర్తిగా బైఠాయించి ఆందోళన చేశారు. అయితే ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తే ఇంత దారుణంగా అరెస్టు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. ఇక స్టేషన్లో కవితను నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కవితను వెంటనే విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు పూర్తి స్థాయిలో కనిపించినటువంటి పరిస్థితి. మొత్తం మీద తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడుగునా ప్రయత్నించారు. నిన్న రాత్రి నుంచి అన్ని జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులను ఉద్యమకారులను అదుపులోకి తీసుకున్నారు. బోడుపల్కు రాకుండా ఎక్కడికెక్కడ నిర్బంధించారు. అయినా ఉద్యమకారులు టీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఉదయం 9 గంటల వరకు వేలాది మంది ఉద్యమకారులు బోడుపల్కు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక ఉద్యమకారులకు ఇస్తామని హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నంలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. భూ పోరాటం చేసే స్థలంలో వేసిన టెంట్లను తొలగించారు. ఉద్యమకారుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. వారిని దుర్భాషలాడుతూ లాఠీలతో కొడుతూ వందలాది మందిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమిస్తామంటూ కవిత ఈ సంఘటన ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నవీన్ చారి గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎట్లా చూస్తారన్న బోడుప్పలు ఏదైతే భూ పోరాటానికి సంబంధించి కల్వకుంట్ల కవిత గారు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు, పోలీసుల తీరు బాగలేదని చెప్పేసి. ఏమనిపించింది అన్న ఆ సంఘటన స్థలం చూస్తే మీకు? నిన్న నిజంగా కూడా కవితక్క గారు ఇచ్చిన పిలుపు మేరకు, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చాలా అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా చాలా మంది వచ్చారు. ఎందుకంటే మీ అందరికి తెలుసు 20 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం జరిగితే చాలా మంది కూడా చాలా పార్టీలు కూడా దూరంగా ఉన్నాయి. తర్వాత అంటే ఉద్యమం పీక్లకు పోయిన తర్వాత అందరూ సంఘాలు కానీ పార్టీలు కానీ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఉద్యమం 20 ఏళ్ల పాటు నడిపిన వాళ్ళు లేదా కొన్ని చోట్ల జేఏసీ శిబిరాన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నడిపిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా సార్లు. వాళ్ళందరూ అంటే ప్రతి రూపాయి కూడా టెంట్ నిర్వహణకు కానీ ఆ ఉద్యమం ఊర్లో జరిగే కార్యక్రమాలకు కానీ పెట్టి ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. అట్లాంటి కుటుంబాలను వాళ్ళను ఆదుకోవాలని చెప్పి ఈ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఉద్యమకారులకు ఏ ఉద్యమైన స్వతంత్ర సమరం నుంచి ప్రతి దగ్గర కూడా నిజాం సాయుధ పోరాటం దగ్గర కూడా ప్రతి ఉద్యమకారులను మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం మన దగ్గర దేశంలో ఉంది కాబట్టి అదే పద్ధతిలో ఇక్కడ కూడా గౌరవించుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి, ఎందుకంటే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది, మనకు మంచి నిధులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో అమరవీరులు ఉద్యమకారులు ఈ వీళ్ళిద్దరు కనుక లేకపోతే తెలంగాణ రాష్ట్రం అన్నదే లేదు. కాబట్టి వాళ్ళకు మనం ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వకపోతే, ఎంతో కొంత ఆసరాగా నిలబడకపోతే ఇప్పటికే నష్టపోయి వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారుతుందని చెప్పి తీసుకోవడం జరిగింది. దానికి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఉద్యమకారులకు చేసింది ఏం లేదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ కి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అంటే గతంలో దానికి ముందు 20 ఏళ్ల పాటు ఉద్యమం నడిపింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ లో ఉన్న చిన్న చోట నాయకులు కూడా గ్రామ స్థాయి లోపల జేఏసీ శిబిరాలు ఏమున్నా కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ఏమన్నా కూడా అప్పటి టీఆర్ఎస్ వాళ్ళు నిర్వహణ చేస్తూ వచ్చినారు. కానీ తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడ్డదో వాళ్ళం కాదని ఈ సమైక్య పార్టీలో నుంచి వచ్చిన పెద్ద లీడర్లను తీసుకొచ్చి పెట్టుకోవడము, వాళ్ళ ఎంబడ గ్రామ స్థాయి వరకు కూడా వంది మాగదులు వాళ్ళ గ్రూపులన్నీ కూడా వచ్చి చేరడంతోని గ్రామ స్థాయి అంటే నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అవకాశాలు రాకుండా పోయినాయి. అట్లా చితికిపోయిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. దానికి తోడు ఉద్యమం మొదలైన తర్వాత చాలా మంది కూడా చాలా చోట్ల ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా కూడా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజా సంఘాల వాళ్ళు ఉన్నారు. దీర్ఘకాలము విద్యార్థి సంఘాలతోని టీఎస్ఎఫ్ గాని టీఎస్ఓ గాని అట్లా అనేక సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో మేము చూస్తూ పెరిగినాం కదా. అట్లా అనేక సంఘాలు సంస్థలు కూడా
టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా కేసీఆర్ కు సంబంధం లేకుండా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అట్లనే కోదండం గారి నేతృత్వంలో జేఏసీ నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. కుల సంఘాల జేఏసీ కానీ అనేక రకాలైనటువంటి జేఏసీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నది మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రధానంగా కవిత గారిని అరెస్ట్ చేసిన తీరు మీద కొంత విమర్శలు వస్తున్నాయి ఇటు సోషల్ మీడియాలో కూడా. ఒక మహిళా నేతను పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారని మీరేం చెప్తారు? అవును, నిన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉద్యమకారులు వచ్చారు. కవిత గారు కూడా అక్కడికి దాదాపు 10 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. వాళ్ళు చేరుకోగానే అంటే పోలీసులు చాలా రూడ్ గా బిహేవ్ చేశారు. అంటే ఒక ఉద్యమ నాయకి మరి ఆమె ఒక ఎక్స్ పార్లమెంటేరియన్, ఒక ఎమ్మెల్సీగా కూడా చేశారు. వారి పట్ల అంత దురుసుగా ప్రవర్తించవలసిన అవసరం లేదు. అక్కడ అది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూయే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఖాళీ ల్యాండ్. అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి పోతే అంత ఓవర్ యాక్షన్ పోలీసులు ఎందుకు చేశారు అన్నది చాలా దుర్మార్గంగా ఉన్నది. కొన్ని వీడియోలు మీకు చూపిస్తే ఆశ్చర్యపోతారు. చాలా దుర్మార్గంగా వాళ్ళ భాష ఉన్నది. పోలీస్ కానిస్టేబుల్స్ కానీ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లది కానీ అంత పర్సనల్ గా వీళ్ళు ప్రభుత్వానికి ఉద్యోగులు ఉండాలి కానీ ఎవరో నాయకుడికి జీతగడలాగా పనిచేయొద్దు కదా. అంటే వాళ్ళ భాష రికార్డెడ్ ఎవిడెన్స్ నేను చెప్పేది. పరమ బూతులు తిడుతూ వాళ్ళ ఉద్యమకారుల మీద లాఠీలు చూపించడం జరిగింది. మరి ఏ మాన్యువల్ లో చదువుకున్నారో వీళ్ళు నిజంగానే ఎగ్జామ్స్ పాస్ అయ్యే డ్యూటీలో చేరిందా లేకపోతే ఇంకేమైనా తప్పుడు పద్ధతిలో ఉద్యోగాల్లో చేరిరో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పోలీస్ బాసులు కూడా దీని పట్ల వాళ్ళు సంపూర్ణమైనటువంటి విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున నిన్న అరెస్టులు జరిగినాయి. కవిత గారిని అయితే చాలా రూడ్ గా హ్యాండిల్ చేయడం జరిగింది. వాళ్ళు పట్టుకునే పద్ధతి కావాలని కొన్ని చోట్ల కింద పడేయడం, చుట్టూ రాళ్ళు ఉన్నాయి, చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశారు. చాలా వారికి గాయాలు కూడా అయినాయి కొన్ని. అయినప్పటికీ ఇంకా అరెస్ట్ చేసి వారిని బోలవరం పోలీస్ స్టేషన్ కు తరలించడము, దానికి ముందు దాదాపు 250 వరకు మందిని ఇటు గట్కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. బోలవరం వెళ్ళిన వాళ్ళు మిగతా ఉద్యమకారులందరూ కూడా రాష్ట్రం వివిధ చోట్ల నుంచి కూడా చేరుకొని ధర్నా చేయడము, సాయంత్రానికి అన్ని స్టేషన్ల నుంచి కూడా మిగతా వారందరినీ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఒకటి నిన్నటి పోలీసుల ప్రవర్తన, ఒకటి రెండోది ప్రభుత్వ వైఖరి. మీరు అధికారంలోకి రావడానికి ముందు కాంగ్రెస్ పార్టీ మేము ఉద్యమకారులకు ఇవి చేస్తామని చెప్పి కొన్ని ప్రకటించారు. 250 గజాల స్థలం అన్నారు, వాళ్ళకు గుర్తింపు కార్డులు అన్నారు, వాళ్ళకు ఉద్యోగాలలో వెయిటేజ్ ఇస్తామన్నారు, దాంతో పాటు నెలకు 4,000 రూపాయల ఆర్థిక చేయూత అందిస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఏదీ లేకపోగా మొన్న కేశవరావుతోనూ కమిటీ చేశారు. కేశవరావు గారి కమిటీలో ఇటు పొన్నం ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, మన కోదండరామ్ సార్ ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఉండి కూడా చేసింది ఏంటంటే, నిన్న వాళ్ళు ఈ మధ్యలో మొన్న June 2 టైంలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇన్పుట్స్ ఇవ్వండి, అందరినీ కలుస్తాము అంటున్నారు. ఇంకా 2 నెలల్లో దిగిపోయే మీ గవర్నమెంట్ ఇప్పుడు అందరి దగ్గర మీరు ఇన్పుట్స్ తీసుకోవడం మొదలు పెడితే మీరు ఎప్పుడు ఆచరణ సాధ్యమవుతుంది, ఎప్పుడు అది అమల్లోకి వస్తుంది, ఎప్పుడు జనంకు న్యాయం జరుగుతుంది? 69 ఉద్యమకారులను కూడా మేము పరిశీలిస్తామంటున్నారు. సంతోషమే, చేయండి. కానీ ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటిదాకా కావాలి? అది దానికి కట్ ఆఫ్ టైమే పెట్టుకోలేదు, దానికి ఒక డెడ్ లైనే లేదు. లేకుండా కాలయాపన కమిటీగానే చూస్తున్నాము. ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ గతం లోపల సోనియా గాంధీ గారి అధ్యక్షతన వాయిదాలు వేసి తెలంగాణలో అమరవీరుల చావుల కారణమైందో అదే ఒరవడిని ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాం భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తీరుపైన విమర్శలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, మరొక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఏది ఏమైనప్పటికీ నిన్న బోడుప్పల్లో జరిగినటువంటి భూ పోరాట సంఘటన మీద మాత్రము ఇటు కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. శాంతియుతంగా అక్కడ భూ బాధితులు ఎవరైతే మరి భూ పోరాటం చేస్తున్నటువంటి ఎవరైతే ఉద్యమకారులనో వాళ్ళకు రక్షణగా వెళ్ళినటువంటి రక్షణ సేన మీద మరి ఈ రకమైనటువంటి తీరు సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, చూద్దాం కల్వకుంట్ల కవిత పోరాటం ఇక్కడితో ఆగుతుందా, లేక తెలంగాణ ఉద్యమకారులకు మరి ఆ భూములను పంచిచ్చేంత వరకు తమ భూ పోరాటం ఆపద అనేది.